నీకు భాష రాకపోతే ఎవడేం చేస్తారు రా భయ్, నీ కర్మకు నేనా బాధ్యుని, నువ్వు చక్కగా చదవక గోడల మీద పెయింటింగ్ రాసుకుంటూ ఆడ ఈడ తిరిగినావు, అందుకోసానికే నీకు ఆ ఇంగ్లీష్ రాలేదు, ఇంగ్లీష్ వచ్చినవని చూస్తే కుళ్ళుకుంటే నేనేం చేస్తా అని ఆయన అంటా ఉన్నాడు. యాక్చువల్ గా ఈ పంచాయతీ ఏంటిదంటే వీళ్ళు ఒక సమకాలికులు అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన పెద్ద మనిషి, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు, ఆయన తెలంగాణ సాధకుడు, తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఓడించాడు. కానీ కేసీఆర్ సమకాలికుడు కాదు రేవంత్ రెడ్డి, వయసులో గాని అనుభవంలో గాని పదవిలో గాని కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావుకి సమకాలికుడు. అంటే ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ అయినప్పటి నుంచి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని సమకాలికులు అంటారు. మళ్ళీ అదేంది వీళ్ళు ముఖ్యమంత్రి కాకపోయా, ఈయన ముఖ్యమంత్రి అయిపోయా, ఈయన జాక్పాట్ ముఖ్యమంత్రి, ఈయన డబ్బుల సంచులతోని ముఖ్యమంత్రి అయినోడని వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. అయితే ఇటు పక్క కేసీఆర్ కేటీఆర్ ఎప్పటి నుంచి మంత్రులు మనందరికీ ఎరక, తెలంగాణ వచ్చినప్పటి నుంచి మంత్రులు, హరీష్ రావు అయితే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రి. సో ఆ సమకాలికులతోనే ఈయన పంచాయతీ, ఈయన కున్నల్లి కేటీఆర్ నే టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి కేటీఆర్ ని వీక్ చేస్తే ఇక పార్టీ ఖతమైపోతుంది. ఏమున్నా కేసీఆర్ తర్వాత కేటీఆర్ పార్టీని నడిపించేటట్టున్నాడు, కనిపిస్తున్నాడు. కొంత బీఆర్ఎస్ శ్రేణులకి ఆశా జ్యోతిగా కనపడతా ఉన్నాడు. ఈయన కథం పట్టినాం అనుకో, ఈయన జైలు వేసి లేకపోతే ఇంకేదైనా వేసి జర్ర డిఫెన్స్ లో పడేసినాం అనుకో, పార్టీ ఏమన్నా తగ్గిపోతుందేమో, పార్టీ ప్రాభవం కోల్పోతుందేమో అనే ఉద్దేశంతోనే ఇలా విచారణ మీద విచారణ అంటూ